బల్బులు వచ్చినాడే మీకు బస్సులు ఏం పెట్టింది మనకు మనకి ఇంకా వాడుకు 4 నెలలు కానీ ఇంకా 4 నెలలు మనం మొత్తం అమ్ముతాడు వాడు మీరు గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం కదా, అయినా బాకీ లేని మనకు అవసరం లేదు. రైతుల కష్టాలు వచ్చినప్పుడు లేదు, కట్టలేదు, కరెంట్ కూడా నీళ్లు లేవనంగా దొరలు చేసిండు. నీళ్లు లేవనంగానే పోనీయంగానే నన్ను నీళ్లు ఇచ్చేది శర్రాలకు. రైతు బంధు ఇచ్చేది అట్ట రైతు బంధు మాకు రైతు బంధు ఎత్తలేదు కానీ ఆయన ఉంటే ఉన్న పాస్ బుక్కులు కూడా ఎక్కిచ్చు ఉంటే మొత్తం పాస్ బుక్కులు కూడా కానాలకు కూడా పేదోడు బక్కోడు ఉన్నారు వాళ్ళకు కూడా గెలిపించు వాళ్ళకు కూడా ఇచ్చు. 5 ఎకరాలకు 6 ఎకరాలు ఉన్నానికి పాస్బుక్ వీడు 1 ఎకరానికి ఇస్తా 2 ఎకరానికి ఇస్తా 4 నెలలు అయింది కొడుక గోస గొడ్డెత్తాడు వాడు. 2 లక్షలు రాగానే రుణమాఫీ చేయడు మొన్న ఎట్లా చేసి చూసినావా ఆ మాట చేసి మళ్ళా ఊరిగా పూపిస్తాడంట ఊరిగా పూపించి మళ్ళీ చెప్పి అంటాడు. మీరు సుధీర్ కుమార్ ఇక్కడ సుధీర్ కుమార్ మాత్రం పక్క గెలిపించబోతున్నారు. పక్క ఆయనే గెలుస్తాడు ఆయనే గెలవాలి అంతే. తారే గెలవాలి మనకు 2500 ఇస్తా అని చెప్పింది కరెంట్ ఓటలే ఉంటుంది 2500 మహిళలకు ఇస్తా అని చెప్పింది మీకు ఇచ్చిందమ్మా ఇచ్చిందని చెప్తుండే కదా 2500 ఇస్తానన్నాడు అన్ని అవి పెట్టుకోండి ఇవి పెట్టుకోండి అన్నాడు. ఆకాశం లైన్ పెట్టిండు ఈడకాశం లైన్ పెట్టిండు 4000 పింఛన్ అన్నాడు. కరెంటు రుణమాఫీ అన్నాడు. బాయిల కాడ కరెంటు సరిగా లేదు. వేసిన పంట అంతా ఎండిపోయింది. ఈసారి అయితే నీళ్లు లేవు. ఏదో ఇళ్లలో కరెంటు మాపాడంటాను. బస్సులు ఒక్క పిరిగా పెట్టిండు కానీ బస్సులో పిరిగా పెడితే మేము బస్సులో ఊరికే పోతామా? 6 పథకాలలో ఒక కరెంటు బిల్లు ఒక బస్సే 2 చేసిండు. ఏం చేయాలి? జీరో బిల్లు వస్తా ఉన్నాయి. ఆ జీరో బిల్లు ఎవరికి వస్తాను ఒకరికి వస్తాను ఒకరికి వస్తలేదు. ఎవరికో ఒక్కడికి పెట్టిండు వాడు వచ్చింది మందికి ఒక రూపాయల ఒక పావుల మందం వచ్చి రూపాయల పావుల మందం 0 వచ్చింది. వాడు ఏం పెట్టిండు మనకు ఏం చేసిండు వాడు. మీరు మళ్ళీ గెలిపిస్తారు ఎవరిని గెలిపిస్తారు ఇక్కడ?